श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరి గొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा।
साईं बाबा, 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 साईं बाबा,
బాబా సాయి 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 సాయి బాబా 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 సాయి
बाबा साईं बाबा साईं साईं बाबा 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 श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయి సచ్చరిత్రము 50వ అధ్యాయం నిన్నటి తరువాయి. చైతన్యం యొక్క ప్రతిబింబమైన ఈ ప్రసిద్ధ కారణ శరీరానికి కేవలం అజ్ఞానమే కారణం. దీనిని అవ్యక్తమని అవ్యాకృతమని పేర్లు. ఆత్మజ్ఞానం లేకపోవడమే దీనికి కారణం. ఇది అవయవాలతోనూ ఉండదు, అవయవాలు లేకనూ ఉండదు, రెండు విధాలా ఉండదు. ఈ శరీరం నశించటం కేవలం బ్రహ్మాత్మైకత్వ జ్ఞాన ప్రాప్తితోనే. ఆత్మస్వరూపంలో స్థిరపడమే మోక్షమని పేరు. ఎందుకంటే మోక్షం వేరే ఏమీ లేదు. తన ఆత్మస్వరూపంలో ఉండడమే మోక్షం. కేవలం బ్రహ్మాత్మైకత్వ జ్ఞానం కలిగితే చాలు.
అజ్ఞానం తొలగిపోతుంది. అందువలన అజ్ఞానాన్ని తెలుసుకోవడానికి అజ్ఞాన నిరూపణ ఆవశ్యకం. అజ్ఞానం వలన అది అనేక భాగాలుగా విభజింపబడింది. అలా బ్రహ్మకు బహుత్వం వచ్చింది. దానికి సత్ అని పేరు పెట్టారు. ఇలా అది మాటలకు అందే విషయమైంది. ఆదిలో ఇంద్రియాలకు అతీతమైనను వాక్కు ద్వారా బుద్ధితో గ్రహించేదిగా అయింది. అప్పుడే అది మనసులో ప్రవేశించి ఓంకారమనే ఆకారాన్ని పొందినది. ఈ ఓంకార బ్రహ్మను ధ్యానం చేస్తూ దీంతో పాటు పరమేశ్వరుని స్మరణ చేస్తూ శరీరాన్ని వదిలిపెట్టే వారి జన్మ సార్థకమవుతుంది. ఈ శబ్ద బ్రహ్మ నుండి అవ్యక్తం యొక్క ప్రాదుర్భావం, అవ్యక్తం నుండి మహత్తత్వం, మహత్తత్వం నుండి అహంభావం ఉత్పన్నమైంది. అహం నుండి పంచతన్మాత్రలు, వాని నుండి పంచమహాభూతాలు, పంచమహాభూతాల నుండి జగత్తు జన్మించింది. ఇదే అవిద్యా మాయా రూప దర్శనం. ఇవే ఈ జగత్తు యొక్క రూపం లక్షణాలు. ఈ అజ్ఞానాన్ని తొలగించడానికి అజ్ఞాన వివేచన వివరణ ఆవశ్యకం. అత్యంత పరిశుద్ధము, నిర్మలము, కేవలం చిన్మాత్ర స్వరూపము అయిన దానిని దానికంటే వేరే అయిన శబలను రెంటిని కలపడం సాధ్యం కాదు. లక్ష్య బ్రహ్మ స్వతంత్రమైనదని తెలుసుకోవాలి. మాటలతో వర్ణించే బ్రహ్మ కంటేను అత్యంత విశిష్టమైనది. అందువలన అజ్ఞాన పొరలను ఉపదేశ బలంతో తొలగించాలి. నిద్రలో కల వస్తే కళ్ళు లేకుండానే మనసు త్రిభువనాలన్నింటినీ చూస్తుంది. దీనికంతటికీ కారణం అజ్ఞానమే. వాస్తవానికి ఒక వస్తువును చూడబోతే అది మరోలా కనిపిస్తుంది. త్రాడు సర్పంలా భాషిస్తుంది. ముత్యపు చెప్పలో వెండి కనిపిస్తుంది. కేవలం అవి సూర్యుని కిరణాలే అయినా వారిని ప్రజలు ఎండమావులని అంటారు. ఇదంతా మాయ యొక్క లీల మాత్రమే. ఈ మాయ ముందు జ్ఞానులు కూడా ఓడిపోతారు. మండుతున్న కర్రను చేతబట్టుకుని ఎవరైనా గిరగిరా తిరిపితే అది అగ్ని కంకణంలా కనిపిస్తుంది. ఇదే మాయ యొక్క విశిష్టత. చూడడానికి అది అగ్ని నిజమే, కానీ అక్కడ గుండ్రంగా అగ్ని చక్రం ఏర్పడడానికి ఆస్కారం లేదు. అట్లే ఈ మాయామోహాలు లేని ప్రపంచాన్ని సృష్టిస్తాయి. ఈ విధంగా నిశ్చయ బుద్ధి కలిగి భ్రమ తొలగిపోతే ప్రపంచం కూడా చప్పబడుతుంది. నేను ఈ శరీరాన్ని, ఇది నా ఇల్లు, నా భార్య అన్నవన్నీ వ్యర్థ శ్రమ అని తెలుస్తుంది. భార్యా బిడ్డలు, పశువులు మొదలగు వానిపై మోహపాశం బాగా పెనవేసుకోవడం వలన జ్ఞానులమని, పండితులమని చెప్పుకునేవారు కించిత్తైనా ఆనందాన్ని పొందరు. మేము శాస్త్రాలలో ప్రవీణులం, ప్రజ్ఞావంతులం, మాకు సమానం వేరే ఎవరూ లేరు అన్న అభిమానం అశాంతికి కారకం. ఇదే మాయ, అజ్ఞానం, అవిద్య లేదా ప్రధాన ప్రకృతి అంటారు. జ్ఞానులు దీనినే ముందు తొలగిస్తారు. అప్పుడు జ్ఞానప్రాప్తి. జ్ఞానం స్వయం ప్రకాశకం. దీనిని ఉపదేశించిన అవసరం లేదు. అజ్ఞానం తొలగిపోతే జ్ఞానం తనంతట తానే ప్రకటమవుతుంది. తేజోపుంజమైన రత్నం అనేక సంవత్సరాలు మట్టిలో పూడుకుని పోయి ఉంటే దానిని మరిచిపోతారు. కర్మధర్మ సంయోగం వలన అది ఎంతో కాలానికి లభించగా రాళ్లలో మట్టిలో పడి ఉండడం వలన దాని తేజస్సు అంతా పోతుంది. తరువాత బాగా శుభ్రం చేస్తే దానిపైన మట్టిపోయి పూర్వపు తేజస్సును పొందుతుంది. జ్ఞానం విషయంలో కూడా అంతే. మట్టి, మురికి అనే అజ్ఞానంతో జ్ఞానం కప్పబడి ఉంది. మట్టిని తొలగిస్తే రత్నం తన సహజమైన ప్రకాశాన్ని పొందుతుంది. నిత్యానిత్య వస్తు వివేకం పాపకర్మలను నశింపజేసి అదే సత్వశుద్ధిని ప్రదానం చేస్తుంది. అదే జ్ఞానాన్ని కూడా కలిగిస్తుంది. ఈ జగత్తు మాయాబజారు. ఇక్కడ నిజమైనవి, నకిలీవి వస్తువులు అపారంగా ఉంటాయి. నకిలీ వస్తువులను నిజమైన వానివిగా తలచి తీసుకునే గ్రాహకులే ఇక్కడ చాలామంది. మరి నకిలీ వాణిని పసిగట్టి వేరు చేయడమెలా? మంచి మంచి దిట్టమైన వారి బుద్ధి కూడా అలసిపోయింది. ఏ గుణాల కారణంగా ఇలా మోసగింపబడుతున్నామో తెలుసుకోవాలి. అందువలన వస్తువును పరిగించగలవారు తోడుండాలి. వారు చూసి చూడగానే నకిలీ వస్తువు నిజమైన వస్తువుగా ఎందుకు కనిపిస్తున్నది అన్న విషయాన్ని తెలియజేస్తారు. దాంతో చివరకు అజ్ఞానం తొలగిపోతుంది. అజ్ఞానం పోతే జ్ఞానం ఉంటుంది. జ్ఞానోదయంతో మాయ సహజంగా తొలగిపోతుంది. ఇక మిగిలినదే సద్వస్తువు అని తెలుసుకోవాలి. దీనికి ప్రత్యక్ష ప్రమాణం అవసరం లేదు. బుద్ధి చాలా తేజవంతమైనది అయినా కల్పనలు అనే అంధకారంతో కప్పబడి ఉంటుంది. ఈ అంధకారం ఉపదేశంతో పారిపోతుంది. అప్పుడు మిగిలి ఉన్నదంతా జ్ఞానమే. దారిలో ఒక మాల బడి ఉంది. వాస్తవానికి అది మాలే, అయినా మతక జిగిట్లో చూస్తే అది పాము వలె భాషిస్తుంది. దీనికి కారణం అజ్ఞానపు పొర. జేబులో నుండి టార్చ్ లైట్ తీసి వెలిగించి చూడగా అజ్ఞానం లోపించి నిజమైన జ్ఞానం ప్రకటమై పాము అనే భాష దానంతా అదే మాయమైంది. అందువలన అజ్ఞానం వలన కలిగే అపాయాన్ని ఉపదేశం అనే ఉపాయంతో తొలగించుకోవాలి. దాని కొరకు జ్ఞానులు తమ శరీరాన్ని అరగదీసి అసలు అజ్ఞానం అంటే ఏమిటో ఉపదేశిస్తారు. ప్రస్తుత ప్రపంచంలో ఉండే ఆయా సందర్భాలలో అనుభవించే మంచి చెడులు పూర్వపు అజ్ఞానంతో చేసిన కార్యాల ఫలితాలు అని ముందుగా తెలుసుకోవాలి. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ.
జ్ఞానమే సత్యం, బ్రహ్మ అనేది శాశ్వతం. అజ్ఞానం, మాయ అంతా భ్రమ. ఈ భ్రమ తొలగినప్పుడే జ్ఞానం గురించిన సంభ్రమం తొలగిపోతుంది. శరీరాభిమానం పోకపోతే వారిని జ్ఞానులని ఎవరంటారు? అభిమానం ఉన్నవారు మూర్తిభవించిన అజ్ఞానమే. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరద్ బాబూజీ కీ జై. ఏది మాయతో కూడుకున్నదని అనబడుతుందో, మనసును మోహించేసే ఈ జగత్తు దేనిలో మగ్నమై ఉందో దానికి ఆధారం అజ్ఞానం. ఆ అజ్ఞానం నుంచి ఉద్భవించినది కనుక దీని వైభవం అంతా అజ్ఞానం నుండి పుట్టినదే. ఏకత్వంలో అనేకత్వం భావం ఉండటానికి కారణం అజ్ఞానమే. మస్క చీకటిలో దారిపడి ఉన్న తాడు పాములాగా భాషించగా చాలా భయం కలుగుతుంది. సర్పభాష కేవలము అజ్ఞానం వల్లనే. ఆ అజ్ఞానం జ్ఞానాన్ని కప్పేసింది. ఈ అజ్ఞానం తొలగకపోతే మనస్సు నిర్భయం కాదు. ఒకరి కళ్ళకు పూలమాలలా, మరొకరికి కర్రలా కనిపించినా అదంతా భ్రమే, మిథ్యా జ్ఞానం వలన కలిగే భ్రాంతి. వేదాలలోని వచనాలను అనుసరించి అస్తిత్వక బుద్ధి కలిగి శ్రద్ధగా ప్రవర్తించే వారి బ్రహ్మజ్ఞానానికి అర్హులు. నాస్తికుల్లో జన్మ జన్మలకు అధికారులు కాలేరు. ఈ విశ్వము విపరీత దృష్టితో చూచేవారి భ్రమ కారణంగా నామరూపాలతో కనిపిస్తుంది. వారికి జనన మరణాల క్రమము తప్పదు. అజ్ఞానులకు బ్రహ్మతత్వము అంతుపట్టనిది, కానీ అది అధికారులకు సుగమంగా బోధపడుతుంది. ఇక్కడ వేద పాండిత్యము లేదా ప్రవచనాలు పనికిరావు. గ్రంథావలోకనము, గ్రంథశ్రవణము లేదా గ్రంథాలను బాగా అధ్యయనం చేసిన మేధస్సు కానీ పనికిరావు. పదజాలంతో శబ్దము జ్ఞానము కలుగుతుంది. వానితో ఆత్మజ్ఞానం ఎలా కలుగుతుంది? బుద్ధి ఎంతో వివేకం కలది, అయినా ఆత్మవస్తువు దాని అందుబాటులో ఎప్పుడూ ఉండదు. శృతులు ఆత్మజ్ఞానం కోసం గొప్పగా ప్రయత్నించాయి, కానీ దాని ఆచూకీ లభించక వెనుగు తిరిగాయి. ఇటువంటిది ఆత్మవస్తువు యొక్క వైభవం. అది బుద్ధికి అంతుపట్టనిది. షడ్దర్శనాలు అలసిపోయాయి, అవి వాదించడంలోనే ఉండిపోయాయి. ఆత్మవస్తువు మాత్రం ఎక్కడ ఉన్నది అక్కడే ఉంది. దానిని పదజాలం ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. గొప్ప గొప్ప శాస్త్ర పండితులు ఆత్మవస్తువు అనే భాస్కరుని ముందు మిడుగురు పురుగులు ఒక్కసారి ఆత్మవస్తువు ప్రాప్తించిందా సమస్త పదజాలమంతా మాయమైపోతుంది. ప్రపంచంలో చీకటి రాత్రిని గమనించండి. ఆ సమయంలో కార్యకలాపాలు దీపపు వెలుతురులో జరుగుతాయి, కానీ తెల్లవారి సూర్యోదయం అవగానే జనులు దీపాలను లెక్క చేయరు. ఆత్మవస్తువు వాకు సంబంధించిన విషయం కాదు, మరి అది ఉపదేశం ఎలా కాగలదు? అందువల్ల అజ్ఞానాన్ని తొలగించడమే వక్త యొక్క ధ్యేయమై ఉండాలి. ఆత్మ ఉన్నది అన్న అస్తిత్వ బుద్ధితో ఉపాసన చేస్తే ఆత్మ ప్రసన్నమై ఉపాసకులకు లభ్యమై తన తత్వాన్ని ప్రకాశింపు చేస్తుంది. ఆత్మస్నానంలో పరమాత్మను ధ్యానం చేయాలి. ఆ రెంటిలోనూ అభేదాన్ని సంతానం చేస్తూ ఉపాసన చేస్తే ఉపాసకులకు ఆత్మ స్వయం ప్రసన్నమవుతుంది. మరో సాధన లేదు. సాధకుని ఆత్మనిష్టను గని ఆత్మ తనంతట తాను సాధకుని కరుణిస్తుంది. గ్రంథంలోని విషయము సమాప్తి కాగా శ్రోతలు శ్రవణంలో శ్రమపడినందులకు వక్త వారిని క్షమాపణ వేడుకుంటాడు. ఈ ఆచార పద్ధతి అంతటా ఉంది, కానీ ఈ సచ్చరిత్ర విషయంలో అది వర్తించదు. కారణం, దీని రచన కర్తృత్వము నా తలపై లేదు. నా చేతి కలమిచ్చి స్థాయియే తమ కథను స్వయంగా వ్రాయిస్తున్నారు కనుక నేను గ్రంథకర్తను కాను. ఇక్కడ నా కొరకు ఎవరూ శ్రమ పడకండి.
శ్రోతల్లారా, క్షమించండి అంటే కర్తృత్వం నాపై పడుతుంది. నాకు పొగడ్త అనే భూషణము అవసరం లేదు. దూషణ నాకంటదు. సాయి స్వయంకర్త కనుక వారి అనుగ్రహంతో విషయము సంపూర్ణమైంది. వారి అనుమతిని తీసుకొని అజ్ఞాన వివేచనను వారు ఎలా ఎలా సెలవిస్తే అలా అలా వ్రాశాను. శ్రవణం చేయండి. తాను వైభవాన్ని, తమ ప్రతాపాన్ని, తమ మహిమను ప్రకటన చేయటానికి సాయి సద్గురువు స్వయం నా మనసులో ప్రవేశించి విషయం యొక్క అర్థాన్ని వివరించారు. ఈ గ్రంథాన్ని దూషించిన వారు, దీన్ని భూషణంగా భావించిన వారు ఇరువురు పూర్తిగా నారాయణ స్వరూపుల వలె వంజలు. భక్తుల పరమశ్రేయస్సు కొరకు శ్రీ సాయి తమ చరిత్రాన్ని స్వయంగా తయారు చేసి హేమాడ్ చేతిని పట్టుకొని వ్రాయించారు. కేవలం ప్రజలను అనుగ్రహించడానికి, కుతర్కాలను, దురగ్రహాన్ని ఖండించడానికి మరియు లోకాన్ని సంరక్షించడానికి సాయిబాబా శరీరాన్ని గ్రహించారు. హేమాడ్ వారి చరణాలకు అనన్య భక్తి భావంతో సాష్టాంగ ప్రణామం చేస్తున్నాడు మరియు రసవంతరమైన తర్వాత కథను శ్రవణం చేయండి అని శ్రోతలకు సవినయంగా మనవి చేస్తున్నాడు. స్వస్తి శ్రీ సంత సజ్జన ప్రేరితము భక్త హేమాడ్ పంతు విరచితము అయిన శ్రీ సాయి సమర్థ సచ్చరిత్రంలో అజ్ఞాన నిరసనమను 50వ అధ్యాయం సంపూర్ణము. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయి సచరిత 51వ అధ్యాయం. శ్రీ సద్గురు సాయినాథాయ నమః. భక్తులకు ఆశ్రయమైన సాయి మీకు జయము జయము. గీతార్థాన్ని వ్యాఖ్యానించిన గురువర, సకల సిద్ధులను ప్రసాదించే ప్రభు, నన్ను కరుణించండి. వేడిని తగ్గించటానికి మలయగిరిపై చందన వృక్షాలు పెరుగుతాయి. అట్లే ప్రపంచంలోని ప్రజలను సుఖపెట్టడానికే మేఘాలు భూమిపై వర్షిస్తాయి. దేవతలను పూజించటానికి వసంత ఋతువులో పూలు పూస్తాయి. అట్లే శ్రోతలను సంతోషపరచటానికి ఈ సాయి కథా పరంపరలు ఉదయించాయి. ఈ సాయి చరిత్రను వింటే శ్రోతలు, వక్త ఉభయులు పవిత్రులవుతారు. విన్న చెవులు, చెప్పిన వారి నోళ్ళు పవిత్రమవుతాయి. గత అధ్యాయంలో అజ్ఞాన నిరసనమైతే జ్ఞానం ఎలా ప్రకటమవుతుంది అన్న విషయం మరియు తద్విద్ధి ప్రణిపాతేన అన్న శ్లోకానికి అర్థం వ్యాఖ్యానించటం జరిగింది. భగవద్గీత పరిసమాప్తిలో 18వ అధ్యాయాంతమందు 72వ శ్లోకం చివర శ్రీకృష్ణుడు అర్జునుని అడిగాడు, ఇప్పటి వరకు ప్రవచనం విన్నావు కదా, మరి దాంతో నీకు మోహం తొలగిపోయిందా అని. ఇదే ప్రశ్నను స్పష్టంగా అడిగాడు, కానీ జ్ఞానం కలిగిందా అని అడగలేదు. అట్లే అర్జునుడు కూడా నా మోహం తొలగిపోయిందని జవాబు ఇచ్చాడే కానీ జ్ఞానం కలిగింది అని చెప్పలేదు. మోహం నివృత్తి అయిందని చెప్పాడు. మోహం అంటే కేవలం అజ్ఞానం. రెంటి అర్థం ఒకటే అని గీతార్థాన్ని అడిగిన వారికి తెలుసు. యత్వయోక్తం వచ్చేస్తేన మోహోయం విగతో. 11వ అధ్యాయారంభంలో అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇదే అన్నాడు. ప్రస్తుతం ఈ నూతన అధ్యాయంలో కాకాసాహెబ్ దీక్షితును బాబా మొదట షిరిడీలో ఎలా స్థిరపరిచారు అన్న విశేషమైన విషయాన్ని గురించి వివరిస్తాను. అతనికి షిరిడీతో గల రుణానుబంధం, అతనికి సాయిబాబాతో గల దృఢమైన సంబంధం ఏర్పడటానికి మూల కారణాన్నంతా మొదటి నుండి వినండి. అతని విస్తార కథ చిన్న పెద్ద అందరికీ తెలిసిందే. కానీ అతను మొదట షిరిడీకి ఎలా వచ్చాడు అని అందరికీ తెలియదు. పూర్వపుణ్యం కారణంగా పరమేశ్వరుని కృపాదృష్టి లభిస్తుంది. దానివల్లనే తర్వాత సద్గురువుతో కలయిక ఏర్పడి శిష్యునికి ఆనందం సమృద్ధిగా లభిస్తుంది. ఈ విషయాన్ని గురించి ఈ అధ్యాయంలో శ్రోతల హృదయాలకు ఆనందాన్ని కలిగించే కథాత్రయాన్ని, ముగ్గురు భక్తుల మహాభాగ్యాన్ని వర్ణిస్తాను. పరమార్థ ప్రాప్తి కోసం కోటాను కోటి ఇతర ఉపాయాలెన్నో ఉన్నా
సద్గురు కృపాదృష్టి లేకపోతే పరమార్థం ప్రాప్తించదు. ఈ విషయంలో మొదలమైన కథను వింటే శ్రోతల కోరిక తీరి వారికి తమ శ్రేయస్సును సంపాదించుకోవాలన్న శ్రద్ధ కలుగుతుంది. గురుభక్తులను సమాధానపరిచే పరమ పావనమైన ఈ అధ్యాయాన్ని శ్రోతలు తమ మంచి కోసం సావధాన చిత్తంతో శ్రవణం చేయండి. హరి సీతారాం దీక్షిత్ కాకా సాహెబ్ అన్న పేరుతో ప్రసిద్ధుడు. బాబా భక్తులందరూ అతనిని ప్రేమతో సగౌరవంగా స్మరిస్తారు. అతని గత చరిత్రను వినాలన్న ఉత్సుకత గల భావికులైన భక్తులకు రసికులకు ఆనందదాయకమైన అతని కథను సగౌరవంగా చెప్తారు. క్రీస్తు శకం 1909 సంవత్సరం వరకు కాకా సాహెబ్కు సాయిబాబా అన్న పేరే తెలియదు. తరువాత అతడే సాయి యొక్క పరమ భక్తునిగా ప్రసిద్ధి చెందాడు. విశ్వవిద్యాలయంలోని విద్య పూర్తి అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలు గడిచాక ఒకసారి నానాసాహెబ్ చంద్రోద్కర్ లోనావాలాకు వచ్చాడు. నానాకు దీక్షితు పాత స్నేహితుడు. చాలా సంవత్సరాల తర్వాత వారిద్దరూ కలుసుకొని పరస్పర సుఖ దుఃఖ విషయాలను ముచ్చటించుకున్నారు. లండన్ నగరంలో రైలు బండి ఎక్కుతున్నప్పుడు దీక్షితునికి కాలు జారగా ఆ కాలికి తగిలిన గాయం బాధ శత విధాల చికిత్సలు చేసినా తగ్గలేదు. బాధ గురించిన వృత్తాంతాన్నంతా సంభాషించుతుండగా అక్కడ సహజంగా శ్రీ సాయిబాబా మహిమ నానాకు గుర్తు వచ్చింది. ఈ కాలి కుంటితనం పూర్తిగా పోవాలని ఉంటే మా గురువుగారి దర్శనానికి రండి అని నానా కాకా సాహెబ్తో చెప్పాడు. పైగా నానా ఆశ్చర్యకరమైన సాయి యొక్క వృత్తాంతాన్ని ఆ సత్పురుష శిరోమణి గురించిన మహిమను ఎంతో సంతోషంగా దీక్షితుకు తెలియచేశాడు. నా మనసులో ఎంత దూరంలో ఉన్నా సప్త సముద్రాల అవతల ఉన్నా సరే దారం కట్టి పుచ్చుకొని లాక్కొని వచ్చినట్లు వెంటనే లాక్కొని వస్తాను అని బాబా నిత్యం చెప్పే వచనం. మనం వారి మనుషులం కాకపోతే వారి వైపు ఆకర్షింపబడం అని నానా చెప్పాడు. మీరు వారి మనిషి కాకపోతే మీకు వారి దర్శనం కాదు. ఇదే బాబా యొక్క గుర్తు. కనుక మీ అంతటా మీరు అక్కడికి వెళ్ళలేరు. సాయి గురించిన వర్ణన విని దీక్షిత మనసుకు సంతోషం కలిగి నేను వచ్చి బాబాను దర్శనం చేసుకుంటానని నానాతో చెప్పాడు. ఈ నా కాలి కుంటితనం గురించిన మాటెందుకు, శరీర అస్వరం కనుక ఈ కాలి బాధ ఎంత కాలమైనా ఉండని, దాని గురించి నాకేం చింతలేదు. విరతిశయ సుఖం సంపాదించుకోవటానికి నేను తప్పక మీ గురు దర్శనానికి వెళతాను. నాకు అల్ప సుఖాలపై కోరిక లేదు. నేను వారిని కోరను. బ్రహ్మ కంటే వేరే సుఖం లేదు. అదొక్కటే అమూల్యమైన సుఖం. ఆ సుఖం కొరకే నేను మీ గురువుకి దాసుడిని అవుతాను. ఈ కాలి కుంటితనం ఇలాగే ఉండిపోని, నాకు దీని చింత ఏం లేదు. కానీ నా కుంటి మనసును బాగు చేయండి అని ప్రార్థిస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. ఏవేవో సాధనలు చేసి చాలా శ్రమ పడ్డాను కానీ మనసు ఏవేవో సాధనలు చేసి చాలా శ్రమ పడ్డాను కానీ మనసు స్థిరపడలేదు. స్వాధీనంలో ఉంచుకోవాలని ఎంత ప్రయత్నించినా నాకు తెలియకుండానే అది జారిపోతుంది. మనసును నిగ్రహించాలని ఎంత జాగ్రత్త పడినా మనసు ఆశ్చర్యంగా దృష్టికి అందకుండా తప్పించుకొని తిరుగుతుంది. నానా, నేను మీ గురువు దర్శనానికి వచ్చి నా మనో వైకల్యాన్ని తొలగించమని వారిని ప్రార్థిస్తాను. నా సర్వమైన శరీర సుఖాలపై విరక్తి కలిగి పరమాత్మ సుఖంపై ప్రీతి కల భక్తులు పరమార్థాన్ని సంపాదించుకోవడం సాయికి పరమ సంతోషం. శాసనసభ ఎన్నికల విషయాలనే చర్చించుకుంటూ అంతటా ఆ విషయాన్నే ముచ్చటించుకుంటూ జనులందరూ ఆ పనులలోనే నిమగ్నులయ్యారు. కాకా సాహెబ్ కూడా తన కోసం ప్రజల అభిమతాన్ని సంపాదించుకోవడానికి స్నేహితుల వద్దకు అనుకోకుండా అహ్మద్నగర్కు వెళ్ళాడు. కాకాసాహెబ్ మిరీకరు అక్కడి సర్దారు. అతడు దీక్షిత్కు చాలా సన్నిహితుడు అవడం వలన దీక్షిత్ అతని వద్ద బస చేశాడు. అప్పుడు అహ్మద్నగర్లో
అశ్వ ప్రదర్శన ఉన్నందువలన దానికోసం అనేక రకాల మనుషులు అక్కడ పోగయ్యారు. బాలాసాహెబ్ మెరీకరు కోపరుగా మమలేదారు అహ్మద్నగర్లోని అశ్వ ప్రదర్శనకి హాజరయ్యాడు. దీక్షిత్ అక్కడికి వచ్చిన పని అయిపోయింది. షిరిడీకి ఎలా వెళ్ళాలి, అక్కడకు ఎవరు తీసుకుని వెళ్ళగలరు అని అతనికి షిరిడీ ధ్యాస పట్టుకునింది. బాబాతో దర్శనయోగం కలగాలి అనే దీక్షిత్తుకు అదొక్కటే ఆలోచన. ఎవరు నా వెంట వచ్చి నన్ను బాబా సన్నిధికి తీసుకొని వెళ్ళి వారి పాదాలపై పడవేస్తారు అని దీక్షిత్కు చాలా చింత. ఎన్నికల పని ముగిసిపోగానే ఇక షిరిడీకి ఎలా వెళ్ళాలని దీక్షిత్కు చింత పట్టుకుంది. మిరీకరుకు ఆ విషయాన్ని మనవి చేశాడు. కాకాసాహెబ్ మిరీకరు, అతని కుమారుడు బాలాసాహెబ్ ఇద్దరూ తమలో దీక్షిత్ వెంట ఎవరు వెళ్ళాలి అని ఆలోచించారు. ఆ ఇద్దరిలో దీక్షిత్కు తోడుగా ఒకరు వెళితే చాలు, కానీ ఎవరు వెళ్ళాలి అని నిశ్చయించడానికి ఆలోచించసాగారు. మానవుని ఆలోచన ఒకటైతే పరమేశ్వరుని సంకల్పం మరొకటి. దీక్షిత్తుని షిరిడీ ప్రయాణానికి అనుకోని ఘటన సంభవించింది. ఇక్కడ దీక్షిత్తు తపిస్తూ ఉండగా అక్కడ భక్తుని ప్రబలమైన కోరికను తీర్చడానికి సాయి సమర్థులు ఎలా కరిగిపోయారో చూడండి. దీక్షిత్తు చింతిస్తూ బాధతో కూర్చుని ఉండగా మాధవరావు అహ్మద్నగర్కు వచ్చాడు. అందరికీ ఆశ్చర్యం కలిగింది. మాధవరావు అత్తగారి ఆరోగ్యం బాగలేదు. వెంటనే భార్యతో సహా రమ్మని నగర్ నుండి అతని మామ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఆ తంతి వార్త అందగానే అతడు తయారై బాబా అనుమతిని తీసుకొని భార్యతో సహా ఆ ఇద్దరు చితలీకి వెళ్ళారు. 3 గంటలకు వెళ్లే రైలు బండిలో ఇద్దరు అహ్మద్నగర్కు వెళ్ళి టాంగా బండిలో ఇంటి గుమ్మం వద్ద దిగారు. ఇంతలో నానాసాహెబ్ పర్ష్నే, సాహెబ్ గద్రే అశ్వ ప్రదర్శన సందర్భంలో ఆ దారిన వెళుతూ అక్కడికి వచ్చారు. అనుకోకుండా మాధవరావు టాంగా బండి నుండి దిగడం చూచి వారికి అత్యంత ఆశ్చర్య ఆనందాలు కలిగాయి. భాగ్యవశాత్తు షిరిడీలోని మాధవరావు ఇక్కడికి వచ్చాడు. దీక్షిత్తుని షిరిడీ తీసుకుని వెళ్ళడానికి ఇంతకంటే మంచి తోడు ఎవరు అని అన్నారు. మాధవరావును పిలిచి, మిరీకరు ఇంటికి కాకాసాహెబ్ దీక్షిత్ వచ్చాడు. నీవు అక్కడికి వెళ్ళు, బాబా లీలను చూడు. దీక్షిత్ మాకు మంచి స్నేహితుడు. నువ్వు వెళితే మీ ఇద్దరికి పరిచయం అవుతుంది. దీక్షిత్ షిరిడీ వెళ్ళాలని అత్యంత కుతూహలంగా ఉన్నాడు. నీవు రావడం అతనికి ఎంతో ఆనందం అని అతనితో చెప్పి ఈ విషయాన్ని దీక్షిత్కు తెలియజేశారు. దానితో దీక్షిత్తు చింత దూరమై అతనికి సంతోషం కలిగింది. మామగారి ఇంటికి వెళ్ళి చూడగా అత్తగారి ఆరోగ్యం బాగానే ఉంది. మాధవరావు కాసేపు విశ్రమించగా మిరీకర్ వద్ద నుండి పిలుపు వచ్చింది. ఆ ఆహ్వానాన్ని అందుకొని మాధవరావు సాయంకాలం పూట దీక్షిత్తుని కలుసుకోవడానికి బయలుదేరి వెళ్ళాడు. అదే మొదటిసారి అతడు దీక్షిత్తుని చూడడం. బాలాసాహెబ్ ఒకరిని ఒకరికి పరిచయం చేశాడు. ఆ రాత్రి ఇద్దరు 10 గంటల బండిలో వెళ్ళడానికి ప్రయాణం నిశ్చయమయ్యింది. ఆ విధంగా నిర్ధారణ అయ్యాక ఆ తర్వాత వింతను చూడండి. బాలాసాహెబ్ బాబా యొక్క ఫోటో పైనున్న తెరను తొలగించాడు. అది బాబా ఫోటో. బాబా భక్తుడైన మేఘ బాబాను త్రినేత్రుడైన శంకరునిగా భావించి పరమ ప్రేమతో పూజించేవాడు. ఆ పటం పైన గాజు పలక విరిగిపోవడం వలన దానిని బాగు చేయించడానికి షిరిడీ నుండి బాలాసాహెబు తన వెంట నగరుకు తెచ్చాడు. బాగుపరచగా ఆ ఫోటో దీక్షితుని కోసం ఎదురు చూస్తూ ఉన్నట్లుగా మిరీకర్ ఇంట్లోని హాలులో బట్టతో కప్పబడి ఉంది. అశ్వ ప్రదర్శన సమాప్తి అయ్యాక బాలాసాహెబు తిరిగి వెళ్ళడానికి ఇంకా వ్యవధి ఉండడం వలన ఆ ఫోటోను షిరిడీకి తీసుకుని వెళ్లే బాధ్యతను మాధవరావుకు అప్పచెప్పాడు. బాబా ఫోటోపైని తెరను తొలగించి మాధవరావుకు ఇచ్చి దీన్ని తీసుకుని సుఖంగా షిరిడీ వెళ్ళమని అతనికి చెప్పాడు. సర్వాంగ మనోహరంగా ఉన్న ఆ పటంపై ప్రథమ దృష్టి పడగానే దీక్షిత్తు నమస్కరించి ఆనందంగా అవలోకించాడు. అకస్మాత్తుగా ఆ విచిత్ర ఘటన ద్వారా దర్శనమిచ్చిన సాయి సమర్థుని చూచి దీక్షితుని కళ్ళు చెమర్చాయి. ఎవరి దర్శనాన్ని కోరుకుంటున్నాడో వారి పటం వారి మూర్తిలా
దారిలోనే కనిపించడం అతనికి అత్యంత ఆహ్లాదం కలిగింది. ఆ పటం షిరిడీ నుండి మిరీకరు ఇంటికి రావడం, ఆ సమయంలోనే దీక్షిత్తు అక్కడ ఉండడం విచిత్రమైన ఘటన. దీక్షిత్ మనసులోని కోరికను తీర్చడానికి సాయి సమర్థులు మిరీకర్ ఇంటికి ఆ మిషతో వచ్చినట్లు అనిపించింది. లోనావాలాలో నానా కలిసి మాట్లాడడం, అక్కడే బాబా యొక్క గురుత్వ ఆకర్షణ, బాబాను కలుసుకోవడానికి అంకురార్పణ జరిగింది. లేకపోతే షిరిడీలోని బాబా పటం అప్పుడే అక్కడికి ఎందుకు రావాలి, అంతకాలం ఎందుకు వస్త్రంతో కప్పబడి ఉండాలి? అనుకున్న ప్రకారం మాధవరావు మరియు దీక్షిత్తు బాబా పటాన్ని వెంట పెట్టుకొని ఆనందంగా బయలుదేరారు. ఆ రాత్రి భోజనం అయ్యాక ఇద్దరు స్టేషన్కు వెళ్ళి 2వ తరగతి టికెట్టును తీసుకున్నారు. 10 గంటలయ్యేసరికి రైలు బండి చప్పుడు వినిపించింది. 2వ తరగతి బోగిలో జనం నిండిపోయి ఉండడం చూచారు. అలా తటస్థపడిన ఆ పరిస్థితికి ఇద్దరికి బాగా చింతపట్టుకుంది. బండి కదలడానికి కాస్త సమయమే ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? జనం ఎక్కువ ఉండడం వలన వెనుకకు వెళ్ళిపోయి మర్నాడు షిరిడీకి వెళ్ళాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఇంతలో అకస్మాత్తుగా బండిలో దీక్షిత్తుకు పరిచయమున్న గార్డు కనిపించాడు. అతడు వారికి చక్కగా ఫస్ట్ క్లాసులో కూర్చునే ఏర్పాటు చేశాడు. తర్వాత బండిలో కూర్చొని బాబా యొక్క కథామృతాన్ని మాధవరావు ప్రేమ ఆవేశంతో చెప్తూ ఉంటే దీక్షిత్తు ఆనందంగా ఆలకించసాగాడు. ఆ విధంగా సమయం సుఖంగా త్వరగా గడిచిపోయింది. బండి కోపరగాం చేరగానే ఇద్దరు బండి దిగారు. అక్కడ అనుకోకుండా స్టేషన్లో నానాసాహెబ్ చందర్కర్ను చూచి దీక్షిత్తుకు చాలా సంతోషం కలిగింది. ఇద్దరు అలా కలుసుకున్నారు. నానా కూడా బాబా దర్శనానికి షిరిడీ బయలుదేరాడు. ఆశించకుండానే సంభవించిన యోగానికి ముగ్గురు ఆశ్చర్యపోయారు. తర్వాత ముగ్గురు టాంగా కట్టించుకొని ముచ్చటించుకుంటూ అక్కడి నుండి బయలుదేరారు. దారిలో గోదావరిలో స్నానం చేసి పవిత్ర షిరిడీ క్షేత్రానికి చేరుకున్నారు. సాయిబాబా దర్శనంతో దీక్షితుని మనసు ద్రవించింది. కళ్ళు అశ్రువులతో నిండాయి. ఆనందం ఉప్పొంగింది. నేను కూడా నీకోసం ఎదురు చూచి నిన్ను కలుసుకోవడానికి శ్యామను నగరుకు పంపాను అని సాయిబాబా అతనితో స్పష్టంగా చెప్పారు. దీక్షిత్తుకు శరీరం పులకించింది. అశ్రువులతో కంఠం గద్గమైంది. శరీరం అంతా చెమటలు పట్టి కంపించింది. చిత్తవృత్తి ఆనందమయ్యింది. శరీరం వనక సాగింది. కళ్ళు అర్ధనిర్మిలితమయ్యాయి. అపరిమిత ఆనందంతో ఈ రోజు నా దృష్టి సఫలమైందని సాయి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మనసుకు ధన్యత అనిపించింది. అతనికి ఎనలేని ఆనందం కలిగింది. అలా తన శరీరాన్ని సాయి సేవకు అర్పించాడు. అతనికి సాయి చరణాలలో నిష్ట కుదిరింది. సాయి అనుగ్రహాన్ని పూర్తిగా సంపాదించాడు. సాయిబాబా సేవ చక్కగా చేయడానికి షిరిడీలో ఒక గృహాన్ని నిర్మించి అనేక సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. సాయి మహిమను బాగా విస్తరింపజేశాడు. సారాంశం: సాయిబాబా తమను సేవించే భక్తులను నిష్కాములుగాను చేస్తారు. వారు భక్తులకు విశ్రామధామం, భక్తులకు పరమ సుఖాన్ని ప్రసాదిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. చంద్రునికి అనేక చకోరాలు, కానీ చకోరాలకు నక్షత్రనాథుడు చంద్రుడు ఒక్కడే. అట్లే తల్లికి అనేక మంది బిడ్డలున్న బిడ్డలందరికీ తల్లి ఒక్కతే. సూర్యునికి కమలాలు అనేకం, కానీ కమలాలకు సూర్యుడు ఒక్కడే. గురువుకు భక్తులు అసంఖ్యాకం, కానీ భక్తులకు తండ్రి అయిన గురువర్యులు సాయి ఒక్కరే. మేఘం కోసం ఆతురపడే చాతక పక్షులు అనేకం, కానీ చాతక పక్షులకు మేఘం ఒక్కటే. అట్లే బాబాకు అనేక మంది భక్తులు, కానీ భక్తులకు తల్లి తండ్రి సాయి ఒక్కరే. భక్తితో వారి శరణుదొచ్చిన వారి గౌరవాన్ని కాపాడటం, ప్రేమతో వారి కార్యాన్ని సఫలం చేయటం ఇవాళ మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ప్రపంచంలో ప్రాణంతో ఉన్న జీవులను మరణం అంతం చేస్తుంది. నేను నిన్ను విమానంలో తీసుకొని వెళ్తాను అని సాయిబాబా దీక్షిత్కు అభయం ఇచ్చారు. వారు చెప్పిన ప్రకారం దీక్షిత్తు తన నోటితో సాయి యొక్క గుణగణాలను గానం చేస్తూ ఉండగా అతనికి మరణం సంభవించింది. నేను ప్రత్యక్షంగా నా కళ్ళతో చూశాను. మేము రైలు బండిలో ఒక బల్ల మీద కూర్చొని పరస్పరం సాయి సమర్థుని గురించిన విషయాలలో మగ్నమై ఉండగా అతడు అకస్మాత్తుగా విమానాన్ని ఎక్కినట్లు అనిపించింది. దీక్షిత్తు ఆ సమయాన్ని ఉపయోగించుకుని అకస్మాత్తుగా తన మెడను తన భుజంపై ఆంచి సుఖాన్ని, శాశ్వతానందాన్ని పొందాడు. అతని శరీరం అటు ఇటు పొరలలేదు. కంఠములో గురక శబ్దము లేదు. ఏ బాధ లేదు. అందరూ చూస్తుండగా మాట్లాడుతూ ఉన్న అతని శరీరం చలనరహితమైంది. అలా దీక్షిత్తు తన మానవ శరీరాన్ని వదిలి ప్రాణజ్యోతిని ఆత్మలో విలీనం చేశాడు. విమాన మార్గాన ఆత్మస్వరూపంలో కలిసిపోయాడు. అతని జ్యోతి విశ్వజ్యోతితో విలీనమైపోయింది. సాయి చరణాలలో ధ్యానమగ్నుడవగా
అతని శరీరాభిమానం పూర్తిగా నశించి మనోవృత్తి సంపూర్ణంగా శాంతించింది. శరీరాన్ని పూర్తిగా కృష్ణార్పణం చేశాడు. క్రీస్తు శకం 1926వ సంవత్సరం జ్యేష్ఠ బహుళ ఏకాదశి రోజున దీక్షిత్తు కర్మభూమిని వదిలి బ్రహ్మపదాన్ని పొందాడు. ఇది అతని శరీరావసానమని అనుకున్నా, అతనికి విమానం వచ్చిందని అనుకున్నా, అతడు సాయి చరణాల్లో లీనమైనట్లు ఎవరైనా దీన్ని అంగీకరించాల్సిందే. ఇటువంటి ఉపకారానికి రుణం తీర్చుకోవచ్చు అని అనుకునేవారు భక్తి విశ్వాసాలు అసలు లేనివారు. ఎందుకంటే ప్రపంచంలో కనిపించే వస్తువులను ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవటం స్వప్నంలో కూడా సంభవం కాదు. చింతామణిని ఇవ్వాలనుకుంటే అది రోజు చింతను పెంచుతుంది. అటువంటి వస్తువును ఇచ్చి ఆలోచనకు అందని ఆత్మ వస్తువును చూపించే గురు రుణాన్ని తీర్చుకోవాలనుకోవటం అవివేకం. నిర్వికల్ప వస్తువును ప్రసాదించే గురువుకు కల్పతరువును ఇచ్చి రుణం తీర్చుకోవటం సాధ్యమా? పోనీ ఈ అన్నింటికంటే గురువుకు పరుషవేదిని ఇవ్వతలిచితే పరుషవేది ఇనుమును కేవలం బంగారంగా మాత్రం చేస్తుంది. కానీ గురువు బ్రహ్మరసాన్ని ఆస్వాదింపచేస్తారు. ఏ కోరికలు లేని గురువుకు కామధేనువుని ఇచ్చి వారి రుణాన్ని తీర్చుకోవాలంటే తీరుతుందా? అది కోరికలను ఇంకా పెంచుతుంది. కోరికలు లేని గురువు ఏ కష్టం లేని స్థితిని ప్రసాదిస్తారు. మాయాతీతమైన పరతత్వాన్ని ప్రసాదించే గురువుకు మాయా ప్రదర్శనమైన విశ్వంలోని సంపత్తిని అంతా ఇచ్చి గురువు రుణాన్ని తీర్చుకోవాలనుకుంటే అది తీరిపోతుందా? శరీరాన్ని గురువుకు దిగదుడుపు తీయాలనుకుంటే శరీరం అస్వరమైనది కదా. ప్రాణాలను గురువుకు నివాళిగా అర్పించాలనుకున్నా అది మిథ్యే. సద్గురువు శాశ్వతమైన సత్యవస్తువును ప్రసాదించే దాత. వారికి మిథ్యా వస్తువులను అర్పిస్తే రుణం తీరటం అసంభవం. అందువల్ల అనన్య శ్రద్ధ పూర్వకంగా సాష్టాంగ దండ ప్రణామాలను అర్పించి వారి ఉపకారాల్ని స్మరించుకుంటూ సద్గురువు చరణాలకు శిరసుతో వందనం చేయండి. గురువు యొక్క ఉపకారాన్ని ఎల్లప్పుడూ స్మృతిలో ఉంచుకోవటమే శిష్యునికి అలంకారం. అంతేగాని వారి ఉపకారాన్ని నుండి రుణముక్తులు కావాలని తలిచే శిష్యులు ఆత్మానంద సుఖాన్ని పోగొట్టుకుంటారు. ఇంతవరకు కథను శ్రవణం చేసిన శ్రోతల తృష్ణ పెరిగింది. వారి కుతూహలాన్ని గమనించి వారి జిజ్ఞాసను తీర్చే ఒక చిన్న కథను మనవి చేస్తాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. సామాన్య సంసారుల వలె సాధువులు కూడా బంధువుల ఎడ ప్రేమను చూపుతారు. లేదా లౌకిక వ్యవహారాలలో తాము ఎంత దక్షతగా ప్రవర్తిస్తారో ఆ మర్మాన్ని తెలియజేస్తారు. భక్తులను ఉద్ధరించడానికి సాయి ఆయా పాత్రలను స్వయం నటిస్తూ పరమార్థాన్ని బోధిస్తారు. ఈ విషయాన్ని తెలిపే ఒక చిన్న కథను శ్రోతలు శ్రద్ధగా వినండి. ఎవరు ఏమి చెప్పకుండానే సత్పురుషులు ఇతర సాధువులను ఎలా గుర్తుపడతారు అన్న విషయం తెలుస్తుంది. ఒకసారి గోదావరి నదీ తీరాన ఉన్న రాజమహేంద్ర పట్టణానికి శ్రీ వాసుదేవానంద స్వాముల వారు విచ్చేశారు. వారి ఉపనామం సరస్వతి. వారు గొప్ప అంతర్జ్ఞాని, కర్మ మార్గాన్ని నిష్ఠగా అవలంబించిన వారు. వారి కీర్తి గంగభూతలంపై ప్రతిధ్వనిస్తుంది. వారి కీర్తిని ఆ నోటా చెప్పుకోగా విన్న నాందేడు పట్టణంలోని పుండలీకరావు మొదలగు భక్తులు స్వామి దర్శనానికి వెళ్ళాలని గట్టిగా నిశ్చయించుకున్నారు. వారు బయలుదేరి రాజమహేంద్ర పట్టణం చేరుకున్నారు. ఉదయం గోదావరి తీరానికి స్వామి దర్శనానికి వచ్చారు. ప్రభాత సమయాన నాందేడ్కర్ ఇతర భక్తులు నోటితో స్తోత్రాలను పఠిస్తూ గోదావరి స్నానానికి బయలుదేరారు. అక్కడే ఉన్న స్వామిని చూచి భక్తులు వారికి భక్తిగా సాష్టాంగ నమస్కారం చేశారు. సహజంగా కుశల ప్రశ్నలు అవి అయ్యాక మాటలలో షిరిడి విషయం వచ్చింది. సాయినామం చెవులలో పడగానే స్వామి తమ చేతులు జోడించి ప్రణామం చేసి, వారు మాకు సోదరులు, నిష్కాములు, వారి యందు మాకు అపారమైన ప్రేమ అని చెప్పారు. అక్కడ ఉన్న ఒక శ్రీఫలాన్ని స్వామి పుండలీకరావు చేతికి ఇచ్చి, షిరిడీకి వెళ్ళినప్పుడు దీనిని మా సోదరుని పాదాలకు వందనం చేసి అర్పించు. ఈ దీనునిపై అనుగ్రహముండాలని, వీనిని మర్చిపోవద్దని, నాకు వారిపై ఎల్లప్పుడూ ప్రేమ పెరుగుతూ ఉండాలని చెప్పు. వారికి నా నమస్కారమని చెప్పు. మీరు మరలా షిరిడి వెళ్ళినప్పుడు నా సోదరునికి ఈ శ్రీఫలాన్ని నా నమస్కారాలతో అర్పించండి.
మేము స్వాములం. మేము ఎవరికీ వందనం చేయరాదని మా నియమం. అయినా ఈ సందర్భంలో అది శుభప్రదమని ఆ నియమాన్ని ఉల్లంఘిస్తున్నాను. అందువలన సాయిబాబా దర్శనానికి వెళ్ళినప్పుడు ఈ శ్రీఫలాన్ని సాయి చరణాలయందు మర్చిపోకుండా అర్పించండి అని చెప్పారు. వారి మాటలను విని పుండలీకరావు వారి పాదాలకు వందనం చేసి వారి ఆజ్ఞానుసారమే ఆచరిస్తానని చెప్పాడు. స్వామి ఆజ్ఞను శిరసావహించి తాను ధన్యున్నని తలచి స్వామికి శరణు వేడి పుండలీకరావు అక్కడి నుండి వెళ్ళిపోయాడు. స్వామి సాయిబాబాను సోదరుడు అని అనటం పొరపాట. యావజ్జీవం అగ్నిహోత్రం జుహూయాత్ అన్న శృతి వచనానికి అనుగుణంగా సాయిబాబా ప్రవర్తించారు. బాబా ఎదుట అహోరాత్రులు అగ్ని ప్రజ్వరిల్లుతుంటుంది. అది వారి వ్రతం. ప్రజలు దానిని ధుని అని అంటారు. భక్తుల బాగు కోసం, వారి చిత్తశుద్ధి కొరకు, బ్రహ్మప్రాప్తి కొరకు అగ్నిహోత్రాది కర్మలను, ఇతర సాధనలను బాబా ఆచరించేవారు. శ్రీ వాసుదేవానంద సరస్వతి స్వామి కూడా యతి. వారు అగ్నిహోత్ర వ్రతాన్ని ఆచరించేవారు. అందువలన వారు బాబాను సోదరుడని అనటం అర్థం లేని మాట కాదు. తరువాత నెల తిరగకుండానే పుండలీకరావు నలుగురు మిత్రులను వెంట పెట్టుకొని సాయిబాబా దర్శనానికి బయలుదేరే యోగం వచ్చింది. సామానులను, పళ్ళు, ఫలాహారాలను మరియు మర్చిపోకుండా స్వామి ఇచ్చిన కొబ్బరికాయను తీసుకొని అందరూ సాయి దర్శనానికి ఆనందంగా బయలుదేరారు. మన్మాడ్లో దిగారు. కోపర్గాం బండికి వ్యవధి ఉండటం వలన బాగా దప్పిక కలిగితే ఒక కాలువ దగ్గరికి వెళ్ళారు. పరగడుపున ఒట్టి నీరు త్రాగటం ఆరోగ్యానికి హానికరమని ఫలాహారానికి తెచ్చుకున్న అటుకులు పొట్లాన్ని బయటకు తీశారు. వానిని నోట్లో వేసుకోగా ఆ అటుకులు చాలా కారంగా ఉన్నాయి. కొబ్బరి లేకుండా వానిని తినలేరు కనుక వారి శ్రమ వ్యర్థం అనిపించింది. అప్పుడు ఒకడు కొబ్బరికాయను కొట్టి అటుకులలో కలిపి వాని రుచిని చూడండి అని ఉపాయాన్ని చెప్పాడు. కొబ్బరికాయ అని అనగానే అది వెంటనే సిద్ధమైంది. ఇక పగలగొట్టడం ఎంతసేపు? కొబ్బరి ముక్కలను కలుపుకొని తింటే అటుకులు రుచికరంగా ఉన్నాయి. వానిని తిని నీరు త్రాగారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కొట్టిన కొబ్బరికాయ ఎవరిది అని ఎవరూ చూసుకోలేదు. ఆకలి బాధలో ఉండి ఆ విషయాన్ని అంతా మరచిపోయారు. తరువాత కోపర్గాంకు వెళ్లే రైలు బండిలో కూర్చున్న పుండలికరావుకి దారిలో కొబ్బరికాయ గుర్తుకొచ్చింది. షిరిడీ దగ్గరికి చేరుకునేసరికి అతనిలో కలవరం బయలుదేరింది. వాసుదేవానంద సరస్వతి స్వామి వారి శ్రీఫలం పొరపాటుగా అటుకులలో కలిసిపోయింది. అదే కొబ్బరికాయ పగిలింది అని గ్రహించి పుండలీకరావు చాలా భయపడ్డాడు. శరీరమంతా వణికిపోయింది. సత్పురుషుని పట్ల అపరాధం జరిగింది. అతనికి చాలా బాధ కలిగింది. ఎంత పాపాన్ని మూటకట్టుకున్నాను. స్వామి శాపానికి గురి అయ్యాను. అక్కడ వారి వద్ద నా ప్రేలాపనంతా వ్యర్థమైంది. శ్రీఫలానికి పట్టిన గతిని గని పుండలీకరావు చాలా కలవరపడ్డాడు. ఆశ్చర్యంతో అతని మనసు మోహపోయింది. ఇప్పుడు బాబాకు ఏమివ్వాలి? వారితో ఏ విధంగా చెప్పాలి? వారికి నా మొహం ఎలా చూపించను? వారికి ఇవ్వవలసిన శ్రీఫలాన్ని కోల్పోయాను కదా. సాయి చరణాలకు అర్పించవలసిన శ్రీఫలం ఫలహారమైపోయింది. సత్పురుషునికి అగౌరవం జరిగింది అని పుండలీకరావు తనలో దుఃఖపడ్డాడు. బాబా కొబ్బరికాయని అడిగితే మన్మాడ్లో దానిని పలహారం చేసేశామని, ఇప్పుడు ఆ కొబ్బరికాయ లేదని చెప్పలేక అందరూ సిగ్గుతో తలలు దించుకోవాలి అని అందరి మనసులలోనూ బాధ ఉంది. కొబ్బరికాయ తమ వద్ద లేదని నిజాన్ని చెప్పటానికి సిగ్గు. సాయి మహారాజు సర్వసాక్షి కనుక వారితో అబద్ధం చెప్పితే పని జరుగదు. సాయి దర్శనంతో భక్తులు సంతోషించారు. వారి కళ్ళు ఆనంద ఆశ్రువులతో నిండిపోయి వారి మనసులు ప్రసన్నమైనాయి. మనం ఎప్పుడు తీగలు లేకుండానే వార్తలను
పంపుతుంటాము. విజ్ఞానపరంగా ఎంతగానో పురోగమనాన్ని సాధించమని చాలా గొప్పగా గర్వపడతాము. వాని కొరకు ఎంతో ధనం వ్యయం చేసి అక్కడక్కడ స్టేషన్ను నిర్మించాలి. కానీ సాధు సత్పురుషులకు ఏ సాధనలు అవసరం లేదు. మనసుతోనే వార్తలను పంపుతారు. స్వామి పుండలీకరావుకు కొబ్బరికాయని ఇచ్చిన వార్త విషయం సాయినాథునకు ఏ తంతులు లేకుండానే అందినది. పుండలీకరావు సాయిబాబా దర్శనం చేసుకున్నప్పుడు వారు తమంతట తాము మా సోదరుని వద్ద నుండి తెచ్చిన నా వస్తువుని ఇవ్వు అని అడిగారు. అప్పుడు పుండలీకరావు బాబా పాదాలను పట్టుకుని ఆవేదనతో, నేనేమని చెప్పను, క్షమించమని మిమ్మల్ని ప్రార్థించడం తప్ప నాకు వేరే మార్గం లేదు. నేను కొబ్బరికాయను గుర్తు పెట్టుకుని మరీ తెచ్చాను. కానీ ఆకలిని తీర్చుకోవడానికి కాలువ దగ్గరకు వెళ్ళినప్పుడు అందరం దాని గురించి మర్చిపోయాము. అక్కడ దానినే పగలకొట్టి అటుకులతో కలిపి అందరం పలహారం చేశాం. కనుక మీకు మరొక కాయను తెచ్చి ఇస్తాను, దయతో స్వీకరించండి అని అతను లేవబోగా సాయి మహారాజు అతని చేతిని పట్టుకుని వద్దని వారించారు. పొరపాటుగా విశ్వాసఘాతకం జరిగింది. మీరు దయామయులు, నన్ను క్షమించి మీ హక్కున చేర్చుకోండి. నేను మహా అపరాధిని. సజ్జనులను సాధువు అయిన స్వామి వచనాన్ని పాటించకుండా మీకు అర్పించవలసిన శ్రీఫలాన్ని నేను తిన్నాను. ఇది సాధువుల మాట జవదాటటం. నేను ఎంతటి మహా అపరాధిని. నా ఈ పాపానికి అసలు నిష్కృతి అంటూ ఉందా? నేను ఎంతటి సిగ్గుమాలిన వాణ్ణైనాను. ఆ మాటలు విని బాబా నవ్వుతూ, బాధ్యతగా దగ్గర ఉంచుకోలేని వాడివి, అసలు ఆ కొబ్బరికాయని ఎందుకు తీసుకున్నావు? నీవు నా వస్తువును నాకు తెచ్చి ఇస్తావని నా సోదరుడు నీ మాట మీద ఎంతో విశ్వాసాన్ని ఉంచాడు. దాని పరిణామం ఇదేనా? నీవు పనిచేసే పద్ధతి ఇదేనా? నా సోదరుని కోరిక తీరలేదు కదా. ఆ శ్రీఫలానికి బదులుగా ఎన్ని తెచ్చి ఇచ్చినా దానికి సమానం కావు. జరగవలసింది జరిగింది. ఇప్పుడు వ్యర్థంగా ఎందుకు దుఃఖిస్తున్నావు? స్వామి నీకు కొబ్బరికాయనివ్వడం కేవలం నా సంకల్పం. నా కోరిక ప్రకారమే ఆ కాయ పగిలింది. కర్తృత్వాన్ని అనవసరంగా నీపైన ఎందుకు వేసుకుంటావు? నేను అపరాధిని అని అహంకార బుద్ధితో అనుకుంటున్నావు. నేను కర్తను కాను అన్న నిరహంభావాన్ని అలవరుచుకుంటే ఏ బాధ ఉండదు. పుణ్యకార్యాలు మాత్రం నేను చేశానని అనుకున్నప్పుడు పాపకర్మలను కూడా నేనే చేశానని ఎందుకు అనుకోరు? రెండు కర్మల ఫలితము ఒక్కటే. అందువలన నీవు నిరభిమానంగా ప్రవర్తించు. నీవు నన్ను కలుసుకోవాలన్న నా సంకల్పం వలననే ఆ కొబ్బరికాయ నీ దోసిలిలో పడింది. ఈ మాట ముమ్మాటికి నిజం. మీరు నా బిడ్డలు. మీ నోట్లో పడ్డ ఆ కాయను మీరు నాకు అర్పించినట్లే, అది నాకు నిశ్చయంగా అందినట్లే అని తెలుసుకో. ఆ విధంగా బాబా తమ వచనాలతో సమాధానపరచగా పుండలీకరావు బాధ మెల్లమెల్లగా తగ్గి అతని మనసు కుదుటపడింది. కొబ్బరికాయ పోవటం అనే మిషతో చేసిన బాబా యొక్క బోధ అతని మనసుకు ఉపశమనం కలిగించింది. అహంభావంతో సతమతమవుతున్న వారి అహంకారం తొలగిపోయి వారు నిర్దోషులయ్యారు. ఇదే ఈ కథా సారం. మనోవృత్తిలో అహంభావం తగ్గుతున్న కొద్దీ వర్తమానంలో అధికారాన్ని సంపాదించి భవాన్ని సులువుగా దాటగలరు. ఇప్పుడు అపురూపము మధురము అయిన మూడవ భక్తుని అనుభవాన్ని వింటే బాబా యొక్క అసమాన వైభవం, వారి సామర్థ్యం తెలుస్తుంది. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ కీ జై. ఉత్తర భాగంలోని బాంద్రా తాలూకాలో బాంద్రా పట్టణం ప్రక్కన శాంతాక్రూజ్ అనే పట్టణంలో హరిభక్తులైన దురంధర కుటుంబం ఉండేది. ఆ సోదరులందరికీ సాధువుల ఎడ భక్తి. వారికి శ్రీరాముని యందు దృఢమైన భక్తి విశ్వాసాలు.
రామనామమందు వారికి అనన్యమైన శ్రద్ధ ఉండేవి. ఇతరుల విషయాల్లో జోక్యం కలిగించుకోవటం వారికి ఇష్టముండేది కాదు. వారి జీవనం సాధారణంగా ఉండేది. వారి పిల్లల నుంచి ప్రవర్తన కలిగి వారి పిల్లలు మంచి ప్రవర్తన కలిగి ఉండేవారు. వారి స్త్రీలు కూడా మంచి ఆచరణ కలిగి ఉండేవారు. అందువలన చక్రపాణి వారికి రుణపడి ఉన్నాడు. వారిలో ఒకరు బాలారాం. అతడు విఠల భక్తుడు, పుణ్యకార్యాలు చేయడంలో ప్రసిద్ధులు, అందరికీ ప్రీతిపాత్రులు. అతనికి రాజదర్బారులో మంచి పేరు. 1878 సంవత్సరంలో ఫిబ్రవరి 19వ తారీఖున ఒక రాముని భక్తుని ఇంట ఈ రత్నం భూతలంపైకి వచ్చింది. పఠారే ప్రభుజాతికి చెందిన ఈ భూషణం ముంబైలో ఒక ప్రసిద్ధ గౌరవనీయ మైన కుటుంబంలో జన్మించాడు. ఇతడు పాశ్చాత్య విద్యా పారంగతుడు, న్యాయవాది వృత్తిని చేపట్టినవాడు, తత్వజ్ఞానంలో నిష్ణాతుడు, విద్వాంసుడని అంతటా ప్రసిద్ధి చెందినవాడు. ఇతనికి పాండురంగని యందు అత్యంత ప్రేమ, పరమార్థంలో పరమ శ్రద్ధ. ఇతని తండ్రి యొక్క ఆరాధ్య దైవం శ్రీరాముడు. కొడుకుకు విఠలునిపై భక్తి. సోదరులందరూ డిగ్రీలున్నవారు. వారి వ్యవహారం ఎప్పుడూ ధర్మబద్ధంగా ఉండేది. అయినప్పటికీ బాలారామునిపై వారసత్వంగా అపూర్వమైన మంచి సంస్కార ప్రభావం పడింది. ఆకర్షణీయమైన తన ప్రవర్తన, నిర్మలమైన విచార సరళి, కుశాగ్ర బుద్ధి, సత్ప్రవర్తన ఈ గుణాలు అనుకరణీయాలు. ఇతడు సమాజ సేవ బాగా చేశాడు. తమ సమాజాన్ని గురించి స్వయం రాశాడు. తను స్వీకరించిన బాధ్యతలన్నీ ముగిసిన తర్వాత పరమార్థాన్ని సంపాదించుకోవాలని బయలుదేరాడు. పరమార్థంలో కూడా మంచి పురోగతిని సాధించాడు. భగవద్గీత, జ్ఞానేశ్వరి గ్రంథాలను పఠించి వానిలో ప్రావీణ్యాన్ని సంపాదించాడు. ఆధ్యాత్మిక విషయాల్లో దిట్ట అని పేరు పొందాడు. క్రీస్తకం 1925వ సంవత్సరంలో చిన్న వయసులోనే సాయి యొక్క ఈ పరమభక్తుడు బ్రహ్మీభూతుడయ్యాడు. అతని గురించిన చిన్న కథను వినండి. జూన్ నెల 9వ తారీఖున క్రీస్తకం 1925వ సంవత్సరంలో ఇతడు ఇహలోక యాత్రను ముగించి విఠలిలో లీనమయ్యాడు. క్రీస్తకం 1912వ సంవత్సరం ఏప్రిల్ నెలలో ఒక మంచి రోజున దురంధర సోదరికి సాయి సత్పురుషుని దర్బారుకు వెళ్లే యోగం వచ్చింది. దీనికంటే 6 నెలల ముందు జ్యేష్ఠ సోదరుడైన బాబూల్జీ షిరిడి వెళ్ళి వామన్రావు వెంట సాయిబాబా దర్శనం చేసుకొని సంతోషంగా తిరిగి వచ్చాడు. అతడు పొందిన మధురానుభవాన్ని మరియు అపూర్వమైన సాయిబాబా యొక్క దర్శన లాభాన్ని తాము కూడా పొందాలని బాలారాం మొదలగు వారు షిరిడి వెళ్ళారు. వీరు షిరిడీకి రాకముందే ఇవాళ ఇక్కడికి నా దర్బారు జనులు అనేకులు వస్తున్నారు అని బాబా అందరి వైపు చూస్తూ అన్నారు. ప్రేమతో నిండిన ఆ మాటలను ఎవరో చెప్పగా విని తాను షిరిడి వస్తున్నట్లు ఎవరికి కబురు చేయలేదే, మరి ఈ విషయం బాబాకు ఎలా తెలిసింది అని దురంధర సోదరికి చాలా ఆశ్చర్యం కలిగింది. కళ్ళ ఎదుట సాయిని చూడగానే పరుగున పోయి వారి చరణాలను ఆలింగనం చేసుకున్నాడు. మెల్లమెల్లగా ముచ్చడించుకుంటుంటే అందరికీ ఆనందం కలిగింది. దురంధర సోదర బృందం రావటం మాని, బాబా ఈ దర్బారు మనుష్యులు వస్తారని చెప్పారు కదా, వీరే అని చెప్పారు. తరువాత బాబా చెప్పిన మాటల్లో ఒక్కో పదాన్ని వినండి. పూర్వం నుండి నీకు నాకు పరిచయం, మనది 60 తరాలు అనుబంధం అని బాబా చెప్పారు. బాలారాం మొదలగు దురంధర సోదరులందరూ వినయంగా చేతులు జోడించుకొని బాబా శ్రీచరణాలను అవలోకిస్తూ వారి ఎదుట నిల్చున్నాడు. శ్రీ సాయి దర్శనంతో వారందరి మనసులు ప్రేమతో ఉత్సాహంతో నిండిపోయాయి. వారి కళ్ళు ఆనంద బాష్పాలతో నిండాయి. వారి జన్మ సార్థకమనిపించింది. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.
సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. కంఠం గద్గదమైంది, శరీరమంతా రోమాంచితమైంది, అష్టభావాలు ఉప్పొంగాయి. బాలారాం పరిస్థితిని చూసి సాయినాథునికి సంతోషం కలిగింది. ఎంతో ప్రేమతో వారందరికీ ఉపదేశ వచనాలను చెప్పారు. శుక్లపక్షంలోని చంద్రుని కలలు రోజు రోజుకు పెరిగేలా నన్ను రోజు రోజుకు అధికంగా ఆరాధించేవారు మరియు మనోవృత్తిని కామక్రోధాది వికారాలను నా కోసం అర్పించిన వారు ధన్యులు. దృఢ విశ్వాసంతో తమ గురువులను ఆరాధించే వారికి పరమేశ్వరుడు రుణపడి ఉంటాడు. అట్టి వారిని ఎవరూ చెడు బుద్ధితో చూడరు. అరగడియ అయినా వ్యర్థం చేయక హరి యొక్క గురువు యొక్క భజనలో శ్రద్ధ కలిగి ఉన్న వారికి గురువు శాశ్వతమైన సుఖాన్ని ప్రసాదించి భవసాగరాన్ని దాటిస్తారు. ఇటువంటి బాబా వచనాలను విని ఆనందంతో అందరి కళ్ళల్లో నీళ్లు నిండాయి, మనసులు ప్రసన్నమయ్యాయి, అంతఃకరణం గద్గదమైంది. అందరూ వందనం చేసి సాయి వచనాల పూలమాలను తమ మెడలో వేసుకున్నారు. దానితో భక్తి ఉప్పొంగి ఆనందం కలిగింది. తరువాత అందరూ బసకు వెళ్ళి భోజనానంతరం కాసేపు విశ్రమించి మరలా సాయంత్రం బాబా వద్దకు వెళ్ళి వారికి సాష్టాంగ ప్రణామం చేశారు. బాలారాం వినయశీలి బాబా పాదాలను వత్తసాగాడు. బాబా చిలుంగొట్టాన్ని అతని ముందుకు జరిపి పీల్చమని సైగ చేశాడు. అతనికి అది అలవాటు లేకపోయినా బాబా ప్రసాదమని భావించి కష్టంగా పీల్చి దానిని బాబా చేతికి ఇచ్చి భక్తిగా వారికి అభివందనం చేశాడు. బాలారాం భాగ్యం. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పూర్తిగా నయమైంది. ఆ ఉబ్బసపు జబ్బు అతనికి 1-2 రోజులది కాదు, పూర్తిగా 6 సంవత్సరాల నాటిది. చిలుం ప్రభావం చెవిలో మంత్రం ఊదినట్లుగా అనిపించింది. చిలుమును ఒక్కసారి పీల్చి సవినయంగా నమస్కరించి తిరిగి ఇచ్చేశాడు. అప్పటి నుండి అతని ఉబ్బసపు జబ్బు పోయింది, మరలా ఎప్పుడు రాలేదు. మధ్యలో ఒకరోజు మాత్రం బాలారాంకు దగ్గు వచ్చింది. అందరికీ చాలా ఆశ్చర్యం కలిగింది. కారణం ఎవరికీ అర్థం కాలేదు. తరువాత విషయాన్ని కనుక్కోగా ఆ రోజు బాబా తమ శరీరాన్ని వదిలివేసినట్లు తెలిసింది. ఆ భక్తునికి బాబా అలా సూచించారు. బాలారాంకు దగ్గు వచ్చిన రోజే బాబా తమ శరీరాన్ని త్యజించారు. దీనితో అతనికి తమ నిధానాన్ని సూచించారు. అప్పటి నుండి అతనికి మరణం వరకు మరలా ఎప్పుడు దగ్గు రాలేదు. ఈ చిలుం అనుభవాన్ని ఎవరైనా ఎలా మరిచిపోగలరు? ఆ రోజు గురువారం, పైగా చావడి ఊరేగింపు. దురందరే బృందానికి ఇనుమడించిన ఆనందం లభించి ఆ రోజు స్మరణీయకంగా మిగిలింది. 8 నుండి 9 వరకు బాబా ఎదుట ప్రాంగణంలో తాళాలు, తప్పట్లు, మృదంగ వాదనాలతో భజన జరిగింది. భక్తులు అభంగాలు పాడుతుంటే మరోవైపు పల్లకిని అలంకరిస్తుండేవారు. పల్లకి తయారయ్యాక బాబా చావడికి బయలుదేరేవారు. ఇది వరలో 37వ అధ్యాయంలో చావడి ఊరేగింపును విస్తారంగా వర్ణించాను. ఇక్కడ చెప్పటం పునరుక్తి అవుతుంది. బాబా ఒక రాత్రి మసీదులో, 2వ రాత్రి చావడిలో గడిపేవారు. వారి ఆ నియమం ఆగకుండా వారు శరీరాన్ని విడిచే వరకు సాగింది. ఆ చావడి వైభవాన్ని చూడాలని బాలారాంకు కుతూహలం. అందువలన చావడి ఊరేగింపు సమయానికి సరిగ్గా దురందరే బృందం అక్కడికి వచ్చారు. షిరిడీ గ్రామవాసులు, స్త్రీలు, పురుషులు బాబాను వెంటబెట్టుకుని ఎంతో సాయిబాబా బాబాను వెంటబెట్టుకుని ఎంతో ఉత్సాహంగా జయజయకారాలు చేస్తూ చావడికి బయలుదేరారు. శ్యామసుందర్ అని అందమైన పేరు గల బాబా గుర్రం వీపు మీద జరీ వస్త్రం ధరించి చక్కటి అలంకారాలతో దై దై అని నాట్యం చేస్తున్నట్లుగా ముందు నడిచింది. సన్నాయి డోలు మొదలగు వాద్యాలు మోగుతుండగా అలంకరించిన శ్యామకర్ణతో బాబా పల్లకి వెంట
ఊరేగారు. భక్తులు ఛత్రాన్ని పట్టుకున్నారు. పతాకాన్ని చేత పట్టుకుని ఛత్రాన్ని శ్రీ సాయి శిరస్సుపై పట్టుకుని వింజామరలను వీస్తూ నలువైపులా దివిటీలను పట్టుకుని నడిచారు. తాళాలు, మృదంగం మొదలగు వాద్యాలను వాయిస్తూ చక్కగా భజన చేస్తూ బాబాకు ఇరువైపులా నడిచారు. ఇటువంటి రమ్యమైన ఊరేగింపు చావడి సమీపానికి రాగానే బాబా ఆగి ఉత్తరాభిముఖంగా నిలిచి విధిపూర్వకంగా చేతులతో ఏవో సూచనలు చేశారు. బాబా భక్తుడు మహల్సాపతి బాబాకు ఎడమవైపున, బాబా పైన ఉత్తరీయాన్ని పట్టుకున్నాడు. బాబాకు కుడివైపున తాత్యా పాటిల్ లాంతరు పట్టుకుని నడిచాడు. బాబా ముఖం అసలే సువర్ణవర్ణం, పైగా దీపాలు ప్రకాశంతో ఆనంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय। सद्गुरु श्री साईनाथ। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसारा, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पद दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना।
दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया। काली जमाना मैंने गमाया, साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है। अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय।
सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई बाबा साई
సాయి బాబా